కొంచెం అనుకుంటున్నా. ఓకే సార్, రెడీ. ఏలూరు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ మామిడిపల్లి శారద గౌరవ DCMS ఈ మీటింగ్ హాల్లోకి వచ్చిన అందరూ కూడా దయచేసి వారి సీట్లో మీ అందరికీ ఈ రోజున అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు మాట్లాడే ఈ సమావేశాన్ని ఉద్దేశించి మొట్టమొదటిగా కన్వీనర్గా ఉన్నటువంటి మిత్రులు శ్రీ సమారెడ్డి ఈరోజు సమావేశానికి గౌరవ మంత్రి అంటే వారు త్వరగా బయలుదేరారు కాబట్టి మొదటగా మనకి రాజ్యాంగం కలిగించింది. ఆ రాజ్యాంగం మనకు కలిగించిన హక్కుల్ని కాలరాస్తూ ఎక్కడంటే అక్కడ రోడ్లలో కానీ లేదా అక్కడ బండి మీద కానీ కుటుంబ నియంత్రణ 1 కోటి మందికి పైగా కుటుంబ నియంత్రణలో మీరు ఏం చేయాలా? మీరు ఇది అయ్యా కుటుంబ జనాభా పెరిగితే భవిష్యత్తులో ప్రజల్లో అవగాహన కల్పించాలా, ప్రజల్లో చైతన్యం రగిలించాలా. దాని తర్వాత వాళ్ళంతా వాళ్ళు లోపల ఎక్విప్మెంట్ పెట్టేసి ఆ రకంగా వాళ్ళకు కూడా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేశారు. ఆనాడు కుటుంబంలో ఫైరింగ్ లో 400 మంది ప్రాణాలు పోయాయి. దాన్ని మీడియా బయట చూపించడానికి ఏ వార్తా సంస్థ దాన్ని ట్రాన్స్మిట్ చేయడానికి అవకాశం లేకుండా ఆనాడు అణచివేత 400 మంది ఆపేసే ప్రయత్నం చేశారు. ఇటువంటి దారుణమైన నిర్ణయాలు తీసుకున్నారు. అన్నిటికన్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సహకారంతో అటువంటి ఉత్కృష్టమైన ఒక రాజ్యాంగాన్ని నిర్మించుకున్న మనము ఆ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి ఏదైతే ఈ ఎమర్జెన్సీ చేయడానికి అవకాశం లేకుండా ఎమర్జెన్సీ విధింపు ఎమర్జెన్సీ తదనంతర గౌరవ సభ్యులు పెద్దలు బదేటి రాధాకృష్ణయ్య గారు అలియాస్ చంటి గారు, అదేవిధంగా దెందులూరు గౌరవ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, రెబెల్ స్టార్ చింతమనేని ప్రభాకర్ గారు, నాకు తెలుసు నేను ఎక్స్పెక్ట్ చేసే భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అంబికా కృష్ణ గారు, నిర్మలా కిషోర్ గారు, ఇతర పేరున ఎందుకంటే పేరు సమయభావం కారణంగా పేర్లు తీసుకోవట్లేదు. ప్రతి ఒక్కరికి పేరున నమస్కరిస్తూ ఇవాళ సంవిధాన్ హత్యా దివస్ 50 సంవత్సరాల క్రితం రాజ్యాంగం హత్య కావింపబడిన రోజు. ఆ చీకటి రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఆ అంధకారం నుండి భవిష్యత్తును వెలుగులోకి తీసుకెళ్లడం కోసం ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న ఏలూరు పట్టణ ప్రముఖులు, ముఖ్యంగా మా కుటుంబ సభ్యులు, ఆరోగ్య వైద్య శాఖకు సంబంధించి వైద్య విద్యా శాఖకు సంబంధించిన అనేక మంది మా కుటుంబ సభ్యులు ఉన్నారు. అదేవిధంగా దాంట్లో అంతర్భాగంగా ఉంటున్న నర్సింగ్ కాలేజీ విద్యార్థులు కూడా ఉంటున్నారు. అదేవిధంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి నేను ఇక్కడ చూస్తున్నా. నేను ఏ ఊర్లో ఉన్నా అని నాకు అనుమానం వస్తుంది. ఏలూరులో ఉన్నానా, కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉన్నానా? మా ప్రొద్దుటూరు నుంచి కూడా వచ్చున్నారు ఇక్కడ. అది మరి ఏదైనా యాదృచ్ఛికంగా వచ్చారో లేదో నన్ను కలవడానికి వచ్చారో నాకు తెలియదు, కానీ ప్రొద్దుటూరు నుంచి కూడా వచ్చున్నారు. అందరికీ నమస్కారం. మిత్రులారా, ముందుగా మన్నించాలి. ఒక రాజకీయ కార్యకర్త ఏ రకంగా ఉండకూడదో ఆ రకంగా నేను ఇవాళ ఈ కార్యక్రమంలో వ్యవహరిస్తున్నాను. ఎందుకంటే సమయానికి ముందు రావాలి, సమయం తర్వాత కూడా కార్యకర్తలతో కాస్త సమయం గడపాలి, తర్వాత వెళ్లాలి. కానీ కాస్త ఇబ్బందికర పరిస్థితుల్లో ఇవాళ విజయవాడలో ఇదే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఇతర మంత్రులు కూడా ఉంటున్నారు. కాబట్టి ఆ కార్యక్రమం నాకు రాత్రి తెలిసింది. 5 గంటలకు పెట్టారు. దాంతో మొత్తం కార్యక్రమం కాస్త ఇదైంది. పైగా నేను ఎన్టీఆర్ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా, పైగా ఆ కార్యక్రమంలో ఈ ఎమర్జెన్సీ గురించి, ఆ చీకటి రోజుల గురించి చెప్పాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంది. కాబట్టి ఎక్కువ సమయం గడపలేకపోతున్నా. నాతో పాటు నా అసెంబ్లీలో సహచర సీనియర్ సభ్యులైన ప్రభాకర్ గారు కానీ లేదా రాధాకృష్ణయ్య గారు కానీ వారు మాట్లాడుతున్న సందర్భం కూడా
నేను ఉండలేకపోతున్నాను. దీన్ని అన్నదా భావించకుండా నా పరిస్థితిని అర్థం చేసుకుని మన్నించాల్సిందిగా మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ సమావేశం నిర్వహించుకొని ఎందుకు ఇంతమంది వచ్చి సభాసీనులై మాట్లాడుతున్నారు, ప్రభుత్వం ఎందుకు ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ఏర్పాటు చేసింది అనే అనుమానం మీ అందరికీ రావచ్చు. మనందరికీ తెలుసు, స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశానికి ఒక రాజ్యాంగాన్ని అపర మేధావి, విద్యావేత్త, న్యాయ కోవిదుడు, మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని నిర్మించి దాన్ని ఒక మార్గదర్శకంగా మనం భావించి ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ అభివృద్ధి సంక్షేమ పథకాల్ని ప్రజలకు అందజేస్తూ ఇవాళ రాష్ట్రాల్ని, దేశాన్ని ముందు ప్రగతి పథంలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అత్యున్నతమైన దేశంగా మన దేశానికి దిశ దశ నిర్దేశం చేస్తున్న మన రాజ్యాంగం 50 సంవత్సరాల క్రితం ఇదే రోజు హత్య కావింపబడింది. రాజ్యాంగం ఏంది, హత్య కావింపబడడం ఏందని మీకు అందరికీ అనుమానం రావచ్చు. 50 సంవత్సరాల క్రితం ఈ దేశంలో అత్యవసర పరిస్థితి, ఎమర్జెన్సీని విధించారు. రాజ్యాంగంలోని 352 అధికరణ ఆనాడు అంబేద్కర్ గారు కూడా ఊహించుండరు ఈ అధికరణ పెట్టినప్పుడు. ఇక్కడ దేశంలో యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు కానీ లేదా అంతర్గత యుద్ధం వచ్చిన సందర్భాల్లో కానీ లేదా ఒక చాలా విపరీత పరిస్థితుల్లో శాంతి భద్రతలు ముప్పు వాటిల్లుతున్న నేపథ్యంలో కానీ రాష్ట్రపతి, కేంద్ర కేబినెట్, పార్లమెంట్ కేబినెట్ నిర్ణయం మేరకు అత్యవసర ఎమర్జెన్సీని విధించే అవకాశం ఉంది. కానీ 50 సంవత్సరాల క్రితం విధించిన ఎమర్జెన్సీ అటువంటి పరిస్థితులు లేవు. ఎక్కడ అంతర్గత కల్లోలాలు లేవు, ఎక్కడ బయట దేశాల నుంచి యుద్ధాలు లేవు, ఎక్కడ శాంతి భద్రతలు విఘాతం కలగలేదు. అయినా ఎమర్జెన్సీ విధించారు. ప్రజలకు వాక్ స్వాతంత్రం కోల్పోయేలాగా చేశారు. ప్రజలకు ఎవరికి కూడా భావ ప్రకటన స్వేచ్ఛని హరించి వేశారు. మీడియా గొంతు నొక్కారు. మీడియాకి సెన్సార్షిప్ విధించారు. మాట వినని మీడియాకి కరెంటు సప్లైని ఆపేశారు. ప్రతిపక్ష పార్టీల నాయకులందరినీ ఎటువంటి విచారణ లేకుండా, ఎటువంటి కేసు నమోదు చేయకుండా, ఎటువంటి ఆరోపణలు లేకుండా లక్షల మందిని జైల్లో పెట్టారు. పూర్తిగా ఎవరికీ మాట్లాడే హక్కు లేకుండా ఆనాడు ఎమర్జెన్సీ విధించడం జరిగింది. మొత్తం యావత్తు దేశం ఆనాడు ఆశ్చర్యమైంది. ఏంటి ఇటువంటి పరిస్థితులు? బ్రిటిష్ వారి కాలంలో కూడా ఇటువంటి అణిచివేత, ఇటువంటి దమనకాండ, ఇటువంటి నిరంకుశత్వం, ఇటువంటి నియంత పాలన మనం చూడలేదు. ఇవాళ స్వతంత్ర భారతదేశంలో అత్యధిక చీకటి రోజులుగా వాటిని పరిగణించే విధంగా ఎమర్జెన్సీని ఎందుకు విధించారని ఆనాడు దేశం ఆశ్చర్యం. ఎందుకంటే ఆనాడు ప్రధానమంత్రిగా ఉంటున్న ఒకే ఒక వ్యక్తి అధికార కాంక్షతో తను పూర్తిగా అధికారం తన చెప్పు చేతుల్లో ఉంచుకోవడం కోసం, ఆ కుటుంబం చేతుల్లోనే అధికారం ఈ దేశంలో ఉండాలా, దేశ ప్రజలందరూ కూడా తన బానిసలుగా ఉండాలని ఒకే ఒక విపరీత మనస్తత్వంతో ఆనాడు ఎమర్జెన్సీ తీసుకురావడం జరిగింది. ఆ ఎమర్జెన్సీ కారణంగా లక్షల మంది జైలు పాలయ్యారు. మీరు ఆశ్చర్యపోతారు. 9వ తరగతి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులను కూడా ఒడిశాలో జైలు పాలు చేశారు. మహిళలను చూడకుండా, జాతీయవాదులను చూడకుండా ప్రతిపక్ష పార్టీల్ని ప్రశ్నించే ప్రతి గొంతును నొక్కేసే ప్రయత్నం చేశారు. ఆనాడు ఎమర్జెన్సీ కారణంగా అరెస్ట్ అయిన వాళ్లతో ఈ దేశంలో జైలు సరిపోలేదు. జైలు సరిపోతే వాళ్ళని గొర్రెలు కుక్కినట్టుగా జైళ్లలో కుక్కేసే పరిస్థితి ఆనాడు జరిగింది. ఎవరో చిన్న చిన్న స్థాయి వాళ్ళని కాదు. ఆనాడు మొరార్జీ దేశాన్ని కానీ, డాక్టర్ లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ కానీ, అటల్ బిహారీ వాజ్పేయి గారు కానీ, లాల్ కృష్ణ అద్వానీ గారిని కానీ, లేదా చౌదరి చరణ్ సింగ్ని కానీ, లేదా దేవీలాల్ గారిని కానీ, లేదా మన రాష్ట్రంలో వస్తే వి రామారావు గారు కానీ, తెన్నేటి విశ్వనాథం గారు కానీ, లేదా గౌతు లచ్చన్న గారు కానీ, లేదా ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు కానీ, లేదా ఖమ్మంపాటి హరిబాబు గారు కానీ, ఇట్లా అనేక మంది జాతీయవాదుల్ని, సోషలిస్టు నాయకుల్ని, చివరికి కమ్యూనిస్టు నాయకుల్ని కూడా ఆనాడు జైలు పాలు చేసి ఎటువంటి ఆరోపణ లేకుండా ఏందయ్యా జరిగిందంటే ఒకే ఒక కారణం, ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు, ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్నారు, నియంతృత్వ పాలనను వ్యతిరేకిస్తున్నారు, ఈ దేశంలో పెంచి పెరిగిపోతున్న అవినీతిని వ్యతిరేకిస్తున్నారని ఒకే ఒక కారణం చేత కొన్ని లక్షల మందిని జైల్లో పెట్టారు. ఎందుకు జైల్లో పెట్టాల్సి వచ్చింది, ఎందుకు ఎమర్జెన్సీ విధించాల్సి వచ్చిందంటే ఆనాడు ప్రధానమంత్రిగా ఉంటున్న ఇందిరాగాంధీ గారు 1966లో
వారసత్వం కారణంగా ప్రధానమంత్రి అయ్యారు. 1971లో గరీబీ హటావో, పేదరికాన్ని నిర్మూలించాలని ఒక నిదానంతో ఆనాడు ప్రధానమంత్రిగా 352 సీట్లతో ఆనాడు ప్రధానమంత్రిగా ఆమె బాధ్యతలు చేపట్టారు. చేపట్టిన తర్వాత మళ్ళీ యుద్ధం రావడం, యుద్ధంలో కూడా విజయం సాధించడం సైనికుల కారణంగా గానీ, లేదా ఈ దేశంలో ఉంటున్న ఆనాడు ఉంటున్న 120 కోట్ల భారతీయులు సంఘటితంగా ఉంటున్న కారణంగా యుద్ధంలో వస్తే ఆ యుద్ధం కాస్త యుద్ధం వచ్చిన తర్వాత ఆ అహంకారం తలకెక్కింది. అహంకారం తలకెక్కిన తర్వాత చుట్టుపక్కల ఉంటున్న భజన పరులందరూ కూడా ఆనాడు ఇందిరాగాంధీ గారి పక్కన చేరి, అమ్మా నీలాంటి లేదు, నీలాంటి దుర్గామాత నువ్వు, నిన్ను మించిన నాయకురాలు ఈ ప్రపంచంలో లేదు అని చెప్పడం మొదలుపెట్టారు. ఒక బారువా అనే ఒక కాంగ్రెస్ నాయకుడు అయితే ఏకంగా ఇండియా ఈజ్ ఇందిరా, ఇందిరా ఈజ్ ఇండియా, ఇందిరానే ఇండియా, ఇండియానే ఇందిరా అనే మాట. అటువంటి భజన పరులంతా చుట్టూ చేరి మాట్లాడుతా, పొగడుతా, కీర్తిస్తా ఉంటే నేను దైవాంశ సంభూతురాల్ని, నాకు ఎదురు లేదు, ఈ దేశంలో ఏమి చేసినా చెల్లుతుందనే ఒక అహంకార నియంతృత్వ పోకడలకి ఆనాడు ఇందిరాగాంధీ గారు లోనయ్యారు. అదే సమయంలో విపరీతమైన అవినీతి పెచ్చి పెరిగిపోయింది. దేశమంతా, ముఖ్యంగా గుజరాత్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది. గుజరాత్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే అక్కడ విపరీతమైన అవినీతి ఆరోపణలు వస్తే గుజరాత్ లో నవ నిర్మాణ్ సమితి అనే ఒక సంస్థ ఆనాడు సంఘటితమైపోయి ఆ అవినీతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసింది. అదే సమయంలో లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారి ఆధ్వర్యంలో బీహార్ లో కూడా ఛాత్ర సంఘర్ష సమితి ఇదే విధంగా ఉద్యమాలు చేపట్టడం జరిగింది. అవినీతి అనేది వేళ్లునుకుపోయిన తరుణంలో అనేక మంది ఈ దేశ హితం కోరుకునే వాళ్ళు, సమాజ హితం కోరుకునే వాళ్ళు ఆనాడు అవినీతికి వ్యతిరేకంగా గలమెత్తడం మొదలుపెట్టారు. ఆ క్రమంలో ఆమె ఇది కాస్త పాపులారిటీ కాస్త క్షీణిస్తా వస్తుంది, ప్రజల్లో పలచన అవుతా వచ్చింది. దాంట్లో ఒక రకమైన ఆత్మ న్యూనతాభావానికి గురైన నేపథ్యంలో ఏం చేయాలో ఆలోచిస్తున్న నేపథ్యంలో ఆమె మీద ఏదో అంటారు కదా, మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ విధంగా ఆనాడు 1971 ఎన్నికల్లో ఆమె గెలిచిన తర్వాత రాయ్బరేలీ లోక్సభ నుంచి గెలిచారు. ఆనాడు సోషలిస్ట్ నాయకుడిగా ఆమెకు వ్యతిరేకంగా పోటీ చేసిన రాజ్ నారాయణ అన్న నాయకుడు ఈమె ఎన్నికల్లో అవినీతికి పాల్పడింది, పెద్ద ఎత్తున ప్రజలకు డబ్బులు పంచింది, తర్వాత అధికార దుర్వినియోగానికి ప్రధానమంత్రిగా ఉండి పాల్పడింది కాబట్టి ఆమె గెలిచిందని కోర్టులో కేసు వేయడం జరిగింది, అలహాబాద్ కోర్టులో, హైకోర్టులో. అయితే ఆ జూన్ 12వ తేదీ జగన్మోహన్ సిన్హా అనే ఒక జడ్జి, జస్టిస్ జగన్మోహన్ సిన్హా ఎంత ప్రలోభాలు పెట్టినప్పటికీ కూడా నీకు ప్రమోషన్ ఇస్తాం, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు తీసుకెళ్తాం, పెద్ద ఎత్తున లక్షల రూపాయల్లో మొత్తం చెల్లిస్తామంటే కూడా ఆయన ప్రలోభానికి లోను కాకుండా ఈ అధికార దుర్వినియోగానికి అవినీతికి పాల్పడింది కాబట్టి శ్రీమతి ఇందిరాగాంధీ గారి ఎన్నిక చెల్లదంటూ ఆయన తీర్పు ఇవ్వడం జరిగింది 12వ తేదీ. అయితే ఇందిరాగాంధీ గారిలో మార్పు రాలా. మళ్ళా 14వ తేదీ ఆమె మాట్లాడుతూ సమావేశం నిర్వహించి ఈ దేశానికి నేను కాక పెద్ద దిక్కు ఎవరున్నారు, నన్ను కాదని ఎదిరించే ధైర్యం ఎవరికుందని ఆమె మాట్లాడింది. అదేవిధంగా జూన్ 18వ తేదీ ఢిల్లీలో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి ప్రజలందరూ నేను ఒక దుర్గామాత లాంటి దైవాంశ సంభూతురాల్ని, ఇవాళ నాలాంటి నాయకత్వం ఈ దేశంలో లేదు కాబట్టి మీకు నేను తప్ప వేరే గతి లేదు అని ఒక బహిరంగ సభలో ఆమె మాట్లాడడం జరిగింది. అయితే జూన్ 24వ తేదీ రాత్రి 24 సుప్రీంకోర్టు జస్టిస్ కృష్ణ అయ్యర్ సుప్రీంకోర్టు అప్పీల్కి వెళ్తే ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, ఏదైతే అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చిందో ఆ తీర్పును అప్హెల్డ్ చేస్తూ ఈమె తుది తీర్పు వచ్చేదాకా అపద్ధర్మ ప్రధానమంత్రిలాగా కొనసాగడానికి అవకాశం ఉంది, కానీ ఆమెకు ఓటు హక్కు ఉండదు, పార్లమెంటు సభ్యురాలు కూడా అర్హత లేదు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆ తర్వాత రోజు పెద్ద దేశమంతా మొదలయ్యాయి, నిరసనలు మొదలయ్యాయి, వెంటనే రాజీనామా చేయాలా, దిగిపోవాలని. పెద్ద ఎత్తున ఢిల్లీలో జయప్రకాష్ నారాయణ గారు పెద్ద సమావేశం నుంచి లక్షల మంది వచ్చారు సమావేశానికి. దాంతో వణికిపోయిన శ్రీమతి ఇందిరాగాంధీ రాజ్యాంగాన్ని తుంగలో తుక్కుతూ ప్రజాస్వామ్య విలువల్ని కాలరాస్తూ 24వ తేదీ అర్ధరాత్రి ఎటువంటి కేబినెట్ సమావేశం నిర్వహించకుండా, తన సహచర కేబినెట్ సభ్యులకు చెప్పకుండా, పార్లమెంట్ సభ్యులకు విషయం తెలియనీయకుండా అర్ధరాత్రి ఆనాడు ఆమె తొత్తుగా ఉంటున్న వంది మగధుడైన ఒక
బాబా ఫక్రుద్దీన్ అలీ రాష్ట్రపతి ఎవరున్నారో ఆయన ద్వారా ఎమర్జెన్సీని విధింపజేసి మొత్తం దేశాన్ని ఒక చీకటి మయంలోకి నెట్టేసింది. అత్యంత చీకటి రోజు. స్వాతంత్రానికి ముందు బ్రిటిష్ పాలనలో గాని, దానికి ముందు వలసవాదులైన మొఘల్ పాలనలో మనం ఇటువంటి అనిశ్చితను చూశాం. కానీ దాని తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత అతి చీకటి రోజులు ఏయంటే ఈ ఎమర్జెన్సీ రోజులు. 21 నెలల పాటు అదే రోజు వేల మంది అరెస్ట్ చేయడం మొదలుపెట్టారు దేశవ్యాప్తంగా. ఈ సోషలిస్ట్ నాయకులు కానీ, ప్రతిపక్ష నాయకులు కానీ ఆనాడు అనేక మందిని అన్ని మీడియా మీద ఆంక్షలు విధించడం మొదలుపెట్టారు. అన్ని మీడియా సంస్థలు కూడా ఆనాడు ఆమె ఒత్తిడి కేవలం దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో మాత్రమే ప్రచారం చేయడం మొదలుపెట్టాయి. అవన్నీ కూడా ఇందిరాగాంధీ గారికి మద్దతుగా ప్రచారం చేయడం పెట్టాయి. మిగతా పత్రికలు ఏవి కూడా పని చేయకుండా ఆనాడు ఆంక్షలు ఇచ్చారు. మీడియా 7,000 మంది జర్నలిస్టును అరెస్ట్ చేశారంటే మీరు అర్థం చేసుకోండి. ఆ కారణంగా ఎందుకయ్యా అంటే ఈ తీర్పు వచ్చింది, హైకోర్టులో తీర్పు వచ్చింది, సుప్రీంకోర్టు దాన్ని అప్పీల్ చేసింది, ఎమర్జెన్సీ విధించారు. ఎమర్జెన్సీ విధించిన కారణంగా ఈ దేశంలో జరుగుతున్న నష్టం, అన్యాయాన్ని పేపర్లు ఎత్తి చూపుతున్నాయి. కాబట్టి వాళ్ళని ఆనాడు జర్నలిస్టులు కూడా అరెస్ట్ చేశారు. కరెంటును కట్ చేసేశారు. 3 పత్రికలు మాత్రమే ఆనాడు పెద్దగా చెప్పుకోవాలంటే ఆమె ఒత్తిడికి తొలగల. ఒకరు ఇండియన్ ఎక్స్ప్రెస్ రామ్నాథ్ గోయింకా, 2 స్టేట్స్మన్ పత్రిక చక్రవర్తి అయితే, 3వది మన రాష్ట్రానికి సంబంధించిన ఈనాడు సంపాదక రామోజీరావు గారు ఆనాడు ఆ అన్యాయానికి, అణచివేతకి ఎదురు నిలబడ్డారు. ఒకనాడు నా స్వానుభవంలో చెప్తున్నాను. ఒక 2 సంవత్సరాల క్రితం నేను వెళ్లి కలిసినప్పుడు రామోజీరావు గారిని ఊరికే మర్యాదపూర్వకంగా కలిస్తే వారు అన్నారు, ఎమర్జెన్సీ గురించి నేను అన్నాను, సార్ ఎమర్జెన్సీ రోజుల్లో మీరు ఈ రకంగా పోరాడారు కదంటే ఆయన అన్నారు, నాకు ఈ సోమాజిగూడ ఆఫీస్లో నేను ఇంటికి కూడా వెళ్లకుండా బాత్రూమ్ లేకపోతే బాత్రూమ్ నిర్మించుకుని కొన్ని నెలల పాటు ఈనాడు కార్యాలయంలోనే ఉంటూ, ఎందుకంటే బయటకు వస్తే అరెస్ట్ చేస్తారా లేదా చంపేస్తారా అనే భయాందోళన పరిస్థితులు ఉండేవి. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడి నుంచే వచ్చి పనిచేసే ప్రయత్నం చేశామని చెప్పి ఆనాడు రామోజీరావు గారు చెప్పారు. 1 కోటి మందికి పైగా బలవంతపు కుటుంబ నియంత్రణ చేశారు. దాని కారణంగా ఆనాడు వేల మంది, ఎందుకంటే పరిశుభ్రమైన కుటుంబ నియంత్రణ చేయకపోవడం వల్ల వేల మంది ఆనాడు ప్రాణాలు కోల్పోయారు. మగవారు బలవంతంగా ఎక్కడ తీసుకెళ్తే అక్కడ ఇళ్లలోకి జొరబడి. మీరు ఆశ్చర్యపోవచ్చు, ఇదేంటి ప్రజాస్వామ్య దేశంలో బతుకుతున్నామా? మీ పిల్లల్ని కనాలా లేదా అనేది వ్యక్తిగత ఇష్టం. మనకు రాజ్యాంగం హక్కు కలిగించింది. రాజ్యాంగం మనం ఎలా జీవించాలో, ఏం మాట్లాడాలో, పరిధులకు లోబడి, పరిమితులకు లోబడి జీవించే హక్కు మనకు రాజ్యాంగం కలిగించింది. ఆ రాజ్యాంగం మనకు కలిగించిన హక్కుల్ని కాలరాస్తూ ఇళ్లకు జొరబడి ఒక్కొక్కరిని బయటికి తీసుకెళ్లి ఆసుపత్రి దగ్గర కానీ, ఎక్కడంటే అక్కడ రోడ్లలో కానీ, లేదా అక్కడే బండి మీద కానీ కుటుంబ నియంత్రణ 1 కోటి మందికి పైగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారంటే మీరు అర్థం చేసుకోండి. ఇష్టరాజ్యం ఒప్పించండి. ప్రజాస్వామ్యంలో మీరేం చేయాలా? మీరు ఇది అయ్యా కుటుంబ జనాభా పెరిగితే భవిష్యత్తులో ఇబ్బంది రావచ్చని అనిపించి ఉంటే ప్రజల్ని ఒప్పించాలా, ప్రజల్లో అవగాహన కల్పించాలా, ప్రజల్లో చైతన్యం రగిలించాలా. దాని తర్వాత వాళ్ళంతకు వాళ్ళు వాలంటరీగా చేసే విధంగా ప్రయత్నాలు చేయాలి తప్పిస్తే బలవంతంగా. అదేవిధంగా మహిళలకు కూడా దాదాపు 10 లక్షల మందికి లోపల ఎక్విప్మెంట్ పెట్టేసి ఆ రకంగా వాళ్ళకు కూడా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేశారు. ఆనాడు తుర్క్మెన్ గేట్ అని ఢిల్లీలో 7 లక్షల మందిని నిరాశ్రయం చేసి బయటికి వెళ్ళిపోతే ఆ రోజు జరిగిన మారణహోమంలో, ఫైరింగ్ లో 400 మంది ప్రాణాలు పోయాయి. దాన్ని మీడియా బయట చూపించడానికి ఏ వార్తా సంస్థ దాన్ని ట్రాన్స్మిట్ చేయడానికి అవకాశం లేకుండా ఆనాడు అణచివేత. 400 మంది మన దేశ రాజధానిలో పోలీస్ ఫైరింగ్ లో చనిపోతే మిగతా ప్రపంచానికి తెలియజేయకుండా దాన్ని ఆపేసే ప్రయత్నం చేశారు. ఇటువంటి దారుణమైన నిర్ణయాలు తీసుకున్నారు. అన్నిటికన్నా దారుణమైన నిర్ణయం ఏంటంటే, మనం ఏదైతే ఉత్కృష్టమైన రాజ్యాంగం మన దేశానికి ఉంది, దానికోసం దాని వెనక మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సహకారంతో అటువంటి ఉత్కృష్టమైన ఒక రాజ్యాంగాన్ని నిర్మించుకున్న మనము ఆ రాజ్యాంగ సవరణని ఆ ఎమర్జెన్సీ కాలంలో 38వ ఫస్ట్ ఎమర్జెన్సీ పెట్టిన తర్వాత 38వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి ఏదైతే ఈ ఎమర్జెన్సీ కారణంగా తీసుకున్న నిర్ణయాలు ఉన్నాయో వాటిని సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడానికి అవకాశం లేకుండా, ఎమర్జెన్సీ విధింపు, ఎమర్జెన్సీ తదనంతర పరిణామాలు ఏవైతే ఉన్నాయో వీటిని సుప్రీంకోర్టులో కానీ ఇతర కోర్టులలో కానీ సవాల్ చేసే అవకాశం లేకుండా ఒక రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. మళ్ళా 39వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి 39వ రాజ్యాంగ సంఘటనలో ఎన్నిక, ఈ రాష్ట్రపతి, ప్రధానమంత్రి, స్పీకర్, ఉపరాష్ట్రపతి ఎన్నిక సుప్రీంకోర్టు పరిధిలో లేకుండా, అంటే ఎవరూ సవాలు చేయడానికి అవకాశం లేకుండా దాన్ని కూడా రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి చేశారు. అదేవిధంగా 42వ రాజ్యాంగ సవరణ అయితే మినీ కాన్స్టిట్యూషన్, ఏ సమున్నత లక్ష్యంలో అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్
మన రాజ్యాంగానికి, అద్భుతమైన రాజ్యాంగాన్ని మన దేశానికి అందించారో దాన్ని నిర్వీర్యం చేస్తూ 42వ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మినీ కాన్స్టిట్యూషన్ అంటారు. 59 సెక్షన్లు సవరణ చేశారు. 59 సెక్షన్లు సవరణ చేశారు. 31D సవరణ అయితే ఎవరినైనా, ఏ వ్యక్తినైనా, ఏ సంస్థనైనా ఈ దేశద్రోహిగా గుర్తించి ఎవరినైనా ఎన్ని రోజుల పాటు అయినా ఎటువంటి విచారణ లేకుండా జైల్లో పెట్టే అవకాశం ఉంది. దాని కిందనే మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ తీసుకొచ్చి మీసా కింద డిటెన్యూస్ గా కొన్ని లక్షల మంది జాతీయవాదుల్ని, దేశ హితం కోరుకునే వారిని తీసుకొచ్చి జైల్లో విచారణ లేకుండా సంవత్సరాల పాటు జైల్లో పడేశారు. 21 నెలల పాటు అనేక మంది జైళ్లలో ఉన్నారు. మన విశాఖపట్నం నుంచి పివి చలపతిరావు, ఈ ప్రాంతం నుంచి జూపుడి యజ్ఞనారాయణ గారు, అనేక మంది సోషలిస్టులు కానీ, డాక్టర్ ఎల్లమంచి శివాజీ గారు కానీ అనేక మంది ఆనాడు జైళ్లలో అకారణంగా మగ్గిపోయారు. ఈ రకంగా ఆ 31D తీసుకురావడం జరిగింది. అదేవిధంగా 55వ సెక్షన్, అన్ని 59 సెక్షన్లు సవరణ తీసుకొచ్చి దాన్ని అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఈ 42వ అమెండ్మెంట్ ఏదైతే ప్రియాంబుల్ ఏదైతే ఉందో మన కాన్స్టిట్యూషన్ లో ప్రియాంబుల్ నే మార్చేసి రాజ్యాంగ మౌలిక స్వరూపాన్నే మార్చేశారు. మన రాజ్యాంగంలో మనకు డెమోక్రటిక్, సావరిన్, రిపబ్లిక్ అని ఉంటాయి. డెమోక్రటిక్, సావరిన్, రిపబ్లిక్ అని ఉంటే ఆ 3 పదాలకి ప్రియాంబుల్ని రాజ్యాంగంలో సవరణ చేయడం వేరు. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మారుస్తూ ప్రియాంబుల్ కూడా మారిస్తే ఆ మూడింటికి డెమోక్రటిక్, సావరిన్, రిపబ్లిక్ కి తోడుగా సోషలిస్ట్, సెక్యులర్ అనే పదాలను కూడా చేర్చి ఆనాడు మౌలిక స్వరూపాన్ని కేవలం ఒక ఓటు బ్యాంకు రాజకీయాల కోసం రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని కూడా మార్చి క్షమించరాని నేరం అంటే క్షమించరాని నేరం. అటువంటి తన వ్యక్తిగత అవసరాలు ఇవన్నీ ఎవరికైనా దేశ ప్రజలకు ఉపయోగపడేదా, పేదల్లో అభివృద్ధి కోసం ఉపయోగపడేదా, లేదా ఈ రాజ్యాంగ సవరణ కారణంగా ప్రజలకు ఏమైనా సంక్షేమ పథకాలు అందుతున్నాయా, లేదా దీని కారణంగా దేశ ప్రతిష్ట ఏమన్నా ప్రపంచ దేశాల్లో పెరుగుతోందా, లేదా ఈ నిర్ణయాల కారణంగా దిగుమతులు చేసుకుంటే మన దేశం ఎగుమతులు చేసే దేశంగా మారుతోందా, లేదా రైతుల జీవితాల్లో ఏమైనా వెలుగులు నిండుతున్నాయా, లేదా పేదరిక నిర్మూలన జరుగుతోందా, లేదా మహిళల సాధికారత జరుగుతుందా? ఏమీ లేదు. ఈ రాజ్యాంగ సవరణలు, ఎమర్జెన్సీ గాని రాజ్యాంగ సవరణలు గాని కేవలం ఒక వ్యక్తి తన అధికారంలో ఉండాలనే ఒకే ఒక స్వార్థ బుద్ధితో తీసుకున్న నిర్ణయంలో భాగం. అన్ని నిర్ణయాలు తీసుకున్నాడు. ఏదైనా ఒక సామెత ఉంది కదా, ఏదో 100 వాటిని తిన్న రాబందు, నేను ఆ పదాన్ని వాడకూడదు కానీ గాలి దుమారానికి పోతుందట. ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. అనేక చోట్ల మీరైతే విద్యార్థుల మీద అయితే పేర్లు తీసుకుని చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. ఒక్కొక్క రాష్ట్రంలో విద్యార్థులనైతే ఎవరైతే విద్యార్థులు అప్పుడు చాలా ఈ విషయంలో వ్యతిరేకించిన వాళ్ళు, పోరాటం చేసిన వాళ్ళు, ఉద్యమాలు చేసిన వాళ్ళు విద్యార్థులు, సీనియర్లంతా వాళ్ళు మార్గదర్శనం చేస్తే విద్యార్థులు కాళ్ళ మీద కాలుతున్న సలసల కాగే మైనాన్ని వేశారు. ఏరోప్లేన్ టార్చర్ అంటారు. అంటే తలకిందులుగా వేలాడదీసి కొట్టారు. కళ్ళల్లో సూదులు కూర్చారు. బొటన వేళ్లలో గోర్లు పీకారు. పోలీసులు, మన దేశంలో పోలీసులు మన తప్పల ప్రజా ఒత్తిడికి తలొగ్గాల్సిన పరిస్థితి శ్రీమతి ఇందిరాగాంధీకి వచ్చింది. జూన్ 18, 1977లో అంటే 21 నెలల తర్వాత ప్రజా ఒత్తిడికి తలొగ్గి ఒక బహిరంగ ప్రకటన చేస్తూ నేను లోక్సభను రద్దు చేస్తున్నా అని చెప్పి ప్రకటన చేసింది. జనవరి 22వ తేదీ, జనవరి 18, జనవరి 22 ఎమర్జెన్సీ. తర్వాత మార్చి 16, 17, 18లో ఎన్నికలు జరిగాయి. మార్చి 21 ఫలితాలు వచ్చాయి. మార్చి 21 వచ్చిన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఆనాడు పూర్తిగా కొట్టుకుపోయింది. ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే ఒక్క సీటు కూడా, యూపీలో 85 సీట్లుంటే ఒక్క సీటు కూడా బీహార్లో గాని గుజరాత్లో గాని లేదా ఉత్తరప్రదేశ్లో గాని ఒక్క సీటు రాలేదు. 1971లో 352 సీట్లు గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో, అదే ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో 6 ఏళ్లు తిరిగేసరికి, 5 ఏళ్లు తిరిగేసరికి 154 సీట్ల కంటే 198 సీట్లు ఓడిపోయారు. అంటే ప్రజా ప్రపంచం ఏ రకంగా ఉందో అర్థం చేసుకోండి. దాని ముందు తీసుకొచ్చిన సవరణలో ఇంకో సవరణ కూడా తీసుకొచ్చింది. ఈ చట్టసభల్లో కాల పరిమితిని 5 సంవత్సరాలు ఉంటాయి అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ, దాన్ని 6 సంవత్సరాలకి ఆవిడే పొడిగించుకున్నారు. అప్పుడు వీటిని ప్రజా ఒత్తిడి, ప్రజా తీర్పు ఆ రకంగా వచ్చింది. ఆనాడు
ఫిబ్రవరిలో నవంబర్లో రావాల్సిన దీపావళి మార్చి, ఆ సంవత్సరం 1977లో నవంబర్లో రావాల్సిన దీపావళి మార్చి నెలలోనే వచ్చింది. అటువంటి అవమానకర రీతిలో శ్రీమతి ఇందిరాగాంధీ ఓడిపోవాల్సిన పరిస్థితులు ఆనాడు కలిగాయి. అయితే ఇవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నామంటే, ఎవరైనా ప్రజల ఆశీర్వాదంతో, ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రజల మనోభావాలకి, ఆకాంక్షలకి, ఆశయాలకు అనుగుణంగా నడుకోవాల్సిన అవసరం ఉంది. వారి జీవితాల్లో వెలుగులు నింపాల్సిన అవసరం ఉంది. పేదరిక నిర్మూలన చేయాల్సి ఉంది. సంపద సృష్టి చేయాల్సి వస్తుంది. ఇవాళ మనం చూస్తున్నాం, మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక విధ్వంసకర పాలనని వారసత్వంగా తీసుకున్న తర్వాత కూడా ఆయన దార్శనికత, నాయకత్వం కారణంగా ఇవాళ ఆ పరిస్థితులను చక్కదిద్దుతూనే ఆర్థిక పరిస్థితిని గాడిన పెడుతూ కేంద్రం నుంచి సహకారం తీసుకుంటూ ఇవాళ పరిస్థితిని తీసుకొచ్చి ఇచ్చిన హామీలు ఒక్కోటి నెరవేరుస్తూ ఇవాళ క్షేత్రస్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలను కూడా, రహదారుల నిర్మాణం కానీ, గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేయడం కానీ, ఇతరత్ర గ్రామాలు కానీ, లేదా అమరావతి నిర్మాణం కానీ, లేదా పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకోవడం కానీ మనం చూస్తున్నాం. నాయకుడు అన్నవాడు ప్రజలకు సంరక్షకుడుగా ఉంటూ వారి బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత. మన దేశంలో కూడా 11 సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అనేక రకాలైన కార్యక్రమాలు తీసుకొచ్చి ఇవాళ జీవన ప్రమాణాలు పెంచడం కాకుండా, తలసరి ఆదాయం పెంచడమే కాకుండా, మీరు ఎక్కడో పునారెళ్లిపోతున్న 11వ స్థానంలో పునారెళ్లిపోతున్న మన ఆర్థిక వ్యవస్థని అతి కొద్ది కాలంలోనే ఇవాళ 4వ స్థానాన్ని తీసుకొచ్చారు. రాబోయే 2 సంవత్సరాల్లో 3వ స్థానానికి పోతాం. మనం స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న 2047 నాటికి మనం 1 లేదా 2 స్థానాలకు పోయే అవకాశాలు ఇవాళ. అటువంటి నాయకత్వం కావాలి. రాజ్యాంగ సవరణలు చేశారు. 75 సవరణలు కాంగ్రెస్ హయాంలో చేశారు. ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్రంలో 11 సంవత్సరాల్లో 8 రాజ్యాంగ సవరణలు మాత్రమే చేశారు. ఎందుకు చెప్తున్నానంటే, ఒక వ్యక్తి, ఒక మానసిక సంతులనం లేని వ్యక్తి, లేదా తన స్వార్థం మాత్రమే చూసుకున్న వ్యక్తి ఏ రకంగా రాజ్యాంగ సవరణలు చేసి తన పదవిని కాపాడుకునే ప్రయత్నం చేశారు. ప్రజల గురించి ఆలోచించే నాయకుడు, ఒక నాయకుడు ఏ రకమైన రాజ్యాంగ సవరణలు తెచ్చారనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 8 రాజ్యాంగ సవరణలు తీసుకొస్తే మొట్టమొదటిగా తెచ్చిన రాజ్యాంగ సవరణ ఈ రకరకాలుగా ఉంటున్న టాక్సేషన్ తగ్గించి జీఎస్టీని 27 రకాల జీఎస్టీని తీసుకురావడం వల్ల ఇవాళ 27 రకాల ట్యాక్సులు తగ్గించి ఒకే జీఎస్టీని తీసుకురావడం వల్ల ఇవాళ సగటున 1,70,000 కోట్లు ప్రతి నెల మనకు ఆదాయం సమకూరుతోంది. దాన్ని మనం అభివృద్ధి కార్యక్రమాల మీద ఖర్చు పెడుతున్నాం. దాని కారణంగా మీరు ఎక్కడ చూసినా హైవేల నిర్మాణం కానీ, ఎక్స్ప్రెస్ వేల కానీ, కొత్త రైల్వే నిర్మాణం కానీ, లేదా ఎయిర్పోర్ట్ల నిర్మాణం కానీ, లేదా మెడికల్ కాలేజీల నిర్మాణం కానీ, లేదా సాంకేతిక పరంగా చందమామ దక్షిణ ధ్రువంలో ఏ దేశం చేయని విధంగా మన శాటిలైట్ దించడం కానీ, లేదా మన సింధూరులో స్వయం సమృద్ధి సాధించి మన పక్కన మన దేశంలో ఉగ్రవాదాన్ని ఊతమిస్తున్న దేశానికి వారి భాషలో, అర్థమయ్యే భాషలో సమాధానం చెప్పడం కానీ, ఇవన్నీ సంపద సృష్టించడం వల్ల అవుతున్నాయి. రెండోసారి తర్వాత తీసుకున్న రాజ్యాంగ సవరణ ఏందయ్యా? ఓబీసీలకి, ఈ దేశంలో 53% ఉంటున్న ఓబీసీలకి సాధికారత కోసం, వాళ్లకు రాజ్యాంగ భద్రత కలిగించడం కోసం ఓబీసీ కమిషన్ కి ఒక కాన్స్టిట్యూషనల్ స్టేటస్ తీసుకొచ్చే విధంగా రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. 3వ రాజ్యాంగ సవరణ ఏందయ్యా? ఈ దేశంలో మహిళలకి 33%, 50%, 52% ఉంటున్న మహిళలకి వాళ్లకు కూడా చట్టసభల్లో అధికారం ఇవ్వాలా. కుటుంబాన్ని సమర్థవంతంగా నడుపుతున్న అక్క చెల్లి రేపు అసెంబ్లీలో, పార్లమెంటు పోతే సమర్థవంతంగా తన నాయకత్వ లక్ష్యాలను చూపించగలదన్న నమ్మకంతో కొన్ని దశాబ్దాలుగా ఆగిపోయిన 33% రిజర్వేషన్ ని ఇవాళ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి మహిళలకు కూడా అధికారాన్ని అందించే, మన ఇంట్లో మన అక్క చెల్లి, ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు కూడా రేపు రాబోయే రోజుల్లో నేను ప్రభాకర్ గారి కింద కూర్చుంటే అక్కడ ఉన్న వాళ్ళు స్టేజ్ మీద కూర్చునే రోజులు వస్తాయి. దానికి రాజకీయ. అదేవిధంగా బీసీల కోసం మళ్ళీ బీసీ కులగణన ఎప్పుడో 1931 బీసీ కులగణన జరిగితే దాన్ని తర్వాత ఎవరు పట్టించుకోకపోతే కాకా కలేర్కర్ కమిషన్ ని నెహ్రూ గారి బుట్టదాఖలు చేస్తే, బీపీ మండల్ కమిషన్ రికమెండేషన్ ని ఇందిరాగాంధీ గారి బుట్టదాఖలు చేస్తే, బీపీ కమిషన్ ఆనాడు భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ గారు ఇద్దరు కారణంగా ఆనాడు బీపీ కమిషన్ వచ్చింది. బీసీలకు రిజర్వేషన్ వచ్చింది, ఆనాడు ఓబీసీలకు రిజర్వేషన్ వచ్చింది. దాన్ని ఇవాళ కులగణన చేయకపోతే దాన్ని కులగణన చేయడం కోసం రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. అంటే ఏ రాజ్యాంగ సవరణ చేసుకున్నా ఏదో ఒక వర్గం సాధికారత కోసం కానీ, తద్వారా ఈ దేశ ప్రజలకి లబ్ధి చేకూరేలాగా నిర్ణయాలు తీసుకుంటున్నారు తప్పిస్తే వ్యక్తిగత కారణాల కోసం
నరేంద్ర మోడీ గారు ఇంకో 5 సంవత్సరాలు, ఇంకో 10 సంవత్సరాలు, లేదా ఇంకో సంవత్సరాలు, లేదా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని తీసుకొచ్చి మళ్ళా ప్రధానమంత్రి చేయడం కోసమో రాజ్యాంగ సవరణ చేయాలా? ఏది చేసినా కూడా ఈ దేశంలో 140 కోట్ల ప్రజల్ని భాగస్వామ్యం చేస్తూ వారి అందరి జీవితాల్లో వెలుగు నిండే విధంగా ఇవాళ సవరణ తీసుకొచ్చిన ఆ తేడా తీయాల్సింది. ఇవాళ ఉన్నవారికి చాలా మందికి తెలియదు, ఆ విషయం తెలియదు. 21st సెంచరీ కిడ్స్ వీళ్ళందరూ 21వ శతాబ్దానికి సంబంధించిన పిల్లలు కాబట్టి దానికి ముందు ఏ రకంగా ఉండేది, ఏ రకంగా అవినీతి జరిగేది, ఏ రకంగా పేదరికం తాండవిచ్చేది, ఏ రకంగా ఏ ఊర్లో చూస్తే ఎక్కడ కావలిస్తే అక్కడ ఉగ్రవాద బాంబులు దాడులు జరిగేవి. ఇవాళ ఆ పరిస్థితుల్లో మార్పు వచ్చి ప్రజలు శాంతి సుఖ సంతోషాలతో ఉన్నారు. ఇతర దేశాల్లో కొట్లాడుకుంటుంటే మనము మల్టీ అలైన్ మూవ్మెంట్ ఇతర దేశాల్లో యుద్ధాలు చేసుకుంటుంటే ఆ యుద్ధం నుంచి కూడా మనం లబ్ధి పొందుతున్నాం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం చేసుకుంటుంటే అక్కడికి వెళ్లి చౌకగా చమురు తెచ్చుకుంటున్నాం. లేదా ఆ దేశాల మధ్య కొట్లాడుకుంటుంటే మిగతా దేశాలు అమెరికా గానీ, చైనా గానీ, ఇజ్రాయెల్ గానీ అడ్వైజరీ ఇచ్చేసి అయ్యా మా దేశ పౌరులంతా మీరు వచ్చేయండి, ఫ్లైట్ ఎక్కి వచ్చేయండి అంటే పెద్ద పెద్ద దేశాలు ఇవన్నీ అగ్రరాజ్యాలుగా మాట్లాడుతుంటారు. అటువంటి దేశాలు అడ్వైజ్ మీరు వచ్చేయండి అంటుంటే ఒకే ఒక్క నాయకుడు మాత్రం ఆ 2 దేశాల నేతలకు ఫోన్ చేసి అయ్యా మీరు యుద్ధం ఆపండి, మీ దేశంలో 23,000 మంది నా దేశానికి సంబంధించిన విద్యార్థులు చదువుతున్నారు, నేను విమానాలు పంపిస్తున్నా, ప్రతి ఒక్కరిని వెనక్కి తీసుకొస్తాను, 23,000 మందిని భారతదేశానికి సురక్షితంగా ఒక్క చిన్న ఘాటు లేకుండా వెనక్కి తీసుకొచ్చాడు. ఈనాడు ఇరాన్ మధ్య లేదా ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతుంటే అక్కడ కూడా ఇదే పరిస్థితి. అన్ని దేశాలు మీరు గమనించండి. అమెరికా మా పౌరులు ఎవరైనా ఉంటే వచ్చేయండి, పరిస్థితులు బాగలేవు, చైనా మా పౌరులు ఉంటే వచ్చేయండి, రష్యా మా పౌరులు ఉంటే వచ్చేయండి అని. కానీ ఒక్క భారతదేశం మాత్రమే మా పౌరుల్ని రమ్మని లేదు. ఆ దేశాన్ని మీ గగనతలాన్ని ఓపెన్ చేయండి, ఎయిర్ స్పేస్ క్లోజ్ చేసిన ఎయిర్ స్పేస్ ఓపెన్ చేయండి, మా విమానాలు మీ దేశంలో దిగుతున్నాయని చెప్పి తీసుకొని అటువంటి సమర్థ నాయకత్వం ఉంది. ఆ కంపారిజన్ తెలియాల్సింది. ఎవరు ప్రజల కోసం జీవిస్తున్నారు, ఎవరు తన స్వార్థ ప్రయోజనాలు కాపాడుకోసం జీవిస్తున్నారు అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. అయితే నాకు మళ్ళీ ఇంకోసారి నేను క్షమాపణలు కోరుతున్నా. మీతో కాస్త సమయం గడపాలన్నప్పటికీ మరీ అస్సలు భావ్యం కాని విషయం, క్షమార్హం కాని విషయం ఏంటంటే సీనియర్ సభ్యులు ఇద్దరు పక్కన పెట్టుకుని నేను వెళ్తా అనడం నన్ను అందుకని మన్నించాల్సిందిగా వారి కోరుకుంటూ నా పరిస్థితి అటువంటి, నాకు కంపల్సరీ, కాబట్టి అర్థం చేసుకుంటారని భావిస్తూ సెలవు తీసుకుంటారు.